ఒక 10 సంవత్సరాలు అంతకు మించి ఒక మనిషిని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి ఏమాత్రం మాట్లాడనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యవహారాలన్నీ ఆమె చేతిలోనే పెట్టుకొని ఇప్పటికీ తన యొక్క నియంతృత్వ ధోరణిని కనబరుస్తూనే ఉంది ఆవిడ. ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నది ఏమిటి అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నానంటే ఇవి రాజకీయపరమైన వ్యాఖ్యలు కావండి, దేశానికి సంబంధించి వ్యతిరేక దిశలో మాట్లాడుతున్న వ్యాఖ్యలే. ఏమంటున్నారు? గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే మోదీ మౌనంగా ఉన్నారు ఎందుకు అని. మోదీ ఎవరు? భారత ప్రధాని. సో ఆ విధంగా చూసుకుంటే భారత్ మౌనంగా ఎందుకుంది అని భారత్లో ఉంటున్నటువంటి ఈవిడ మాట్లాడుతోంది. అంటే మన భారత వ్యవహారాలు విదేశాంగ పరంగా ఏ విధంగా ఉండాలో ఈవిడ చెప్తున్నారా, లేకపోతే పూర్తి సోయతో మాట్లాడుతున్నారా? ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తోంది అనే దానికంటే ముందు ఏం జరిగింది? హమాస్ ఉగ్రవాదులు ఏ విధమైనటువంటి స్థాయిలో గాజాలో ఉన్న వారిని కిడ్నాప్ చేయడంతో పాటుగా చంపడం జరిగింది. దాని గురించి ఇప్పటివరకు ఇప్పుడు మాట్లాడిందా? అక్కడ మౌనంగా ఉంటారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ని మౌనంగా ఉంచేస్తారు. ఇప్పుడు మోదీ మౌనంగా ఉన్నారని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఒక 2 దేశాల మధ్య వ్యవహారాల్లో మనం జొరబడి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి? న్యూట్రల్గా ఉండటం ఉత్తమం కదా. మనం హమాస్కి వ్యతిరేకంగా మాట్లాడలా, అలాగని ఇజ్రాయెల్కి అనుకూలంగా మాట్లాడలే. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం చెబుతున్నాం. అన్ని దేశాలతోనూ మనకు సత్సంబంధాలు కావాలి. ఇరాన్తోనూ రిలేషన్స్ ఉన్నాయి, అమెరికాతోనూ రిలేషన్స్ ఉన్నాయి. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా వాడిని మన గుప్పెట్లో పెట్టుకునే మన అంతర్జాతీయ వ్యవహారాలను మనం నడిపిస్తూ ఉన్నాం. ఈవెన్ బీజేపీ వ్యతిరేకులు కూడా విదేశాంగ శాఖ పనితీరుని మెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇలా అంటున్నారన్నమాట. ఏమని? గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంపై మోదీ ప్రభుత్వం మౌనం, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసడానికి కారణమయ్యాయి. ప్రభుత్వ తీరు నైతికంగా మాత్రమే తప్పు కాదు, దేశ ప్రయోజనాల పరంగా అసలు అర్థమే లేదు అని మాట్లాడారంట. దేశ ప్రయోజనాల పరంగా అర్థమే లేదంట. అంటే ఇప్పుడు హమాస్కి సపోర్ట్ చేయాలా మనం? గాజాలో ఉన్నటువంటి ప్రజలకు సపోర్ట్ చేయడం అంటే హమాస్కు సపోర్ట్ చేయడమే, లేదా న్యూట్రల్గా ఉండటం అంటే వీళ్ళకి లేదు మన సపోర్టు. ఏది ఉత్తమం చెప్పండి? అంతేకాకుండా పాలస్తీనా, ఇరాన్, పశ్చిమాసియాలోని తన మిత్ర దేశాలకు ప్రపంచ ప్రజాభిప్రాయానికి భారత్ దూరమైందని, అదే సమయంలో పాకిస్తాన్కు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఇచ్చిందని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి ఇస్తారబ్బా, జోకర్ దేశం అది, జోకర్ని పెట్టుకొని ఆడుకుంటారు వాళ్ళ ఆటలు. ఇరాను పాకిస్తాన్ని నమ్మదు, అమెరికా పాకిస్తాన్ని వాడుకుంటుంది, ఎయిర్ బేస్లను వాడుకుంటుంది. ఒకనొక దశలో అదే ఎయిర్ బేస్ను వాడుకొని ఇరాన్ మీద అటాక్ చేసింది. ఆ బ్రోకర్ దేశాలు అవి. వాటి స్థానాల్లోకి భారత్ ఎందుకు వెళ్ళాలి? ఆ 2 దేశాలు మోకాలొడ్డి మన భారత్ దగ్గరికి వచ్చి మీరు పరిష్కరించండి అంటే అప్పుడు చూద్దాం. మనం ఎందుకు పెద్ద మనిషిగా ఉండాలని చెప్పేసి ఉత్సాహపడాలి? ట్రంప్కి సంబంధం లేకపోయినా ఆపరేషన్ సింధూర్ టైంలో నేనే యుద్ధాన్ని ఆపాను అన్నట్లుగా మనం ఎందుకు మాట్లాడాలి కేఏ పాల్లాగా? అవసరం లేదు కదా. కానీ విచిత్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఈవిడ. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ముందు టెల్ అవీవ్లో ప్రధాని మోదీ పర్యటించడాన్ని అంతుచిక్కని వ్యూహాత్మక నిర్ణయంగా ఓ జాతీయ పత్రికకు రాసినటువంటి వ్యాసంలో ఆమె అభివర్ణించారు. అంటే ఇప్పుడు మనం ఒక దేశానికి వచ్చాం, ఈ లోపల ఆ దేశంలో భూకంపం వచ్చిందనుకోండి, వెంటనే మనం వెళ్ళి రావడం వల్ల జరిగినటువంటిది అని చెప్తామా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి, దానికి మన సంబంధం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోతున్నారు, దానికి మనకేం సంబంధం అండి? నిష్ఠూరం కాకపోతే ఇలా ఈవిడంతా కూడా మానవత్వపు కోణంలో అసలు పరిమళాలు గుబాలించేస్తున్నాయి మాట్లాడుతూ ఉన్నారు గాజా విషయంలో. మరి ఇజ్రాయెల్ పౌరులు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? కాశ్మీరీ పండిట్లు ఊచకొత్త గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడూ కూడా ఈ స్వదేశంలో దారుణాలు కానీ విదేశాల్లో ఉన్న ఇతర దారుణాల గురించి కానీ మాట్లాడకుండా సెలెక్టివ్గా ఎందుకు మాట్లాడుతుంది అంటే కేవలం తనకు కావాల్సింది సంతుష్టీకరణ రాజకీయాలు, తద్వారా ఓటు బ్యాంకు. ఇంతకు మించినటువంటి పరమావధి మరొకటి లేదు. దీంతో బంగ్లాలో హిందువులపై మాట్లాడరెందుకని భాజపా విమర్శిస్తోంది. గాజా మారణహోమం విషయంలో భారత వైఖరిపై సోనియా తప్పుడు సమాచారాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రతినిధి షహబాజ్ పూనావాలా ఆరోపించారు. గాజాలోని పాలస్తీనీయులపై కన్నీరు కారుస్తున్న సోనియా మరి బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల విషయంలో మాత్రం ఎందుకని మౌనంగా ఉంటున్నారో చెప్పాలన్నారు. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాల్లో ఉన్న హిందువులు స్వచ్ఛమైన దళితులే మెజారిటీ.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా దళిత అనే పేరుతో రాజకీయం చేస్తున్నారు కదా. దళిత హిందువులు కాల్చబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు, అత్యాచారాలు, హత్యలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడన్నా మాట్లాడింది పెద్దవిడే? మాట్లాడలే. ఆ తర్వాత గాజా పాలస్తీనా విషయంలో భారత్ తన వైఖరిని పలుమార్లు స్పష్టం చేయడంతో పాటుగా మానవతా సహాయాన్ని కూడా అందించిన విషయాన్ని ఈ సందర్భంగా భాజపా నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. సోనియా వర్షన్పై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.